స్వామి స్వామి తమ జన్మ వృత్తాంతము తెలుపురా స్వామి. అలాగే తెలిపేదా, శ్రద్ధగా ఆలకించుమో నాయన. నే భూదేవికి కలిగి ఉన్న ఈ పాపభారము అధికమై ఉన్నందున భూదేవి నా వద్దకు వచ్చి మహావిష్ణువునగు నన్ను వేడుకొనగా భూదేవి పాపభారము బాపగలందులకై త్రిమూర్తుల మగు మేము బ్రహ్మదేవుడు అన్నాజయగాను, పరమశివుడు సిద్ధయ్యగాను, మహావిష్ణువునగు నేను నా భక్తులకు బ్రహ్మాండపురి వాసులైన ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులకు పుత్రుండనై జన్మించి సరస్వతీ నదీ తీరమున సప్త ఋషులలో ఒకరైన అస్త్రి మునిచే 6 నెలలు పెంపొందించబడి కర్ణాటక రాష్ట్రములోని నందికొండలోని పాపాగ్ని మఠమునందు
వీర పాపమాంబ వీర భోజయాచార్యులకు దత్తపుత్రుడనై వారికి పిండోత్పత్తి క్రమమును తెలిపి మోక్ష మార్గమును చూపించి అచట నుంచి వీరంబొట్లయ్య అను నామధేయమున బనగానుపల్లెకు వెళ్ళి ఆ బనగానుపల్లె గ్రామంలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట గో పరిపాలకుడనై ఆ అచ్చమ్మ గారి కుమారుడగు బ్రహ్మానందరెడ్డి గారికి అంధత్వము బాపి అచట రవ్వల కొండ యందు రమణీయమైన కాలజ్ఞాన పత్రములను రచయించి ఆ కాలజ్ఞాన పత్రములను చింత చెట్టు కింద పాతరయందు పదిల పరసి అచట నుంచి అల్లాడుపల్లెకేగి ఆ అల్లాడుపల్లె గ్రామంలో వీరభద్రస్వామిని ప్రతిష్ఠింపజేసి అచట నుంచి కందిమల్లయ్య పల్లెకు వెళ్ళి అచట అగసాల వృత్తి చే జీవించుచు పెద్దల సమక్షమున పోలేరు చే నిప్పు తెప్పించి అచట నుంచి పెదకుమెర్లయ్యను గ్రామమునకు వెళ్ళి అచట శివకోటయాచార్య జగదాంబ అనేటి పుణ్య దంపతుల గారాల పుత్రిక అయిన గోవిందమామను పరిణయమాడి సకల తీర్థయాత్రలు సేవించుచు గోవిందయాచార్య కోతులూరయాచార్య ఓంకారయాచార్య శివరామయాచార్య సిద్ధిలింగయాచార్య అను పంచపుత్రులను బడసి కొడగొట్టు కుమార్తెయగు వీరనారాయణమ్మను బడసి ఆమెచే విఖ్యాతి పొందుచు రాజయోగ మార్గమున ఉన్నాను. మహాత్మా తమరు గమ్మట్లయితురో తెలుపురా స్వామి. అలాగే తెలిపిన శ్రద్ధగా ఆలకించుము నాయన. మానవుడు సర్వము నేను నాది అని తనను తాను ఎరుంగనేరక పరిభ్రమించుచున్నాడు. నాది అను దానిని నిజతత్వం బెరింగినచో బాధలుండనేరవు. యదియే పరబ్రహ్మ మగును గాన జనన మరణములు ఈ లోకులకు ఎందునా తప్పవు నాయన. నేనే బ్రహ్మము వినుడి నేనే బ్రహ్మము వినుడి కామోతి గుణముల నామారు పాత్రియల నష్టము పరాసిన నేనే బ్రహ్మమును పామరులారా ఓనరులారా ఓజనులారా. నాయన ఏకాంబరి స్వామి నామరూప క్రియలనగా కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములను నామరూపం లేకుండా ఖండ్రించి ఉన్నందున నేను భ్రమమునైతిని. అదియును కాక ముద్రాళ భావము మూలము కలాసియో ముద్రాళ భావము మూలము కలాసియో చిత్రూపమై వెల్గో చిన్మయుని కనుకొనుగా పామరులారా ఓనరులారా ఓజనులారా. నాయన ఏకాంబరి స్వామి ముద్రాళ భావం అనగా కేచరి బూచరి సన్ముఖి శాంభవి లంబికాయను ముద్రాళ భావం నెరింగి సూక్ష్మ రూపమై వెలుగొందుతున్న ఆ యొక్క చిన్మయమూర్తిని కనుగొన్న వాడ నగుటచే నేను భ్రమమునైతిని. అదియును కాక అష్టయోగాభ్యాస మనసు సాధనాలాసే అష్టయోగాభ్యాస మనసు సాధనాలాసే నిష్కాసే వెలుగొందు నిజ రూపు కనుగొన్న నేనే బ్రహ్మమును పామరులారా ఓనరులారా ఓజనులారా. నాయన ఏకాంబరి స్వామి అష్టాయోగాభ్యాసములు అనగా యమ నియమ మానస ప్రాణామయ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేది 8 యోగములను అభ్యసించి
బహునిష్టా గరిష్ఠుండనై నిజస్వరూపమైన ఆ పరమాత్మను మనసుచే తెలుసుకొని ఉన్నందున నేను భ్రమమునైతిని. అదియును కాక నడినాళ్ళ మున్న వెల్గో నాగస్వరూపుని నడినాళ్ళ మున్న వెల్గో నాగస్వరూపుని ఉదమున కనుగొని ముక్తి మార్గమున నేనే బ్రహ్మమును. పామరులారా పూనరులారా పూజనులారా. నాయన ఏకంబరి, నడినాళము అనగా వీడా పింగళకు మధ్య సుసున్మయ అనే నడినాళము కలదు. ఆ యొక్క నడినాళమున జ్యోతిర్మయకారుండై వెలుగొందుతున్న ఆ యొక్క జ్వాలాగణపతిని కనుగొన్న వాడ నగుటచే నేను బ్రహ్మమునైతిని. అదియును కాక పంచావింశతి తత్వ భావములను గంచి పంచావింశతి తత్వ భావములను గంచి వించి వాయువుని కుంభించి వేసకమందు నేనే బ్రహ్మమును. పామరులారా పూనరులారా పూజనులారా. నాయన ఏకంబరి, పంచావింశతి తత్వములు అనగా పంచ అనగా 5, వింశతి అనగా 25. ఈ యొక్క 25 తత్వములను తెలుసుకొని ఆత్మతో రేచకమందు వాయువుని కుంభింపజేసిన వాడ నగుటచే నేను బ్రహ్మమునైతిని. అదియును కాక సాంఖ్యాతారకములు సాధించి సమానత్వ సాంఖ్యాతారకములు సాధించి సమానత్వ భావము కనుగొని పరిపూర్ణమయ్యున్న నేనే బ్రహ్మమును. పామరులారా పూజనులారా
మహాత్మా, తమరు రచించిన కాలజ్ఞాన తత్వమును ఈ జనులెల్లరూ వినగోరుతున్నారు, తెలుపురా స్వామి. అలాగే తెలిపేద శ్రద్ధగా ఆలకించుము నాయన. ఈ కలియుగమునందున ప్రభవ పార్థివానామ సంవత్సరము మొదలుకొని అనేక ఉత్పాదములు జరుగును. ప్రజలలో అన్యోన్య మైత్రి తొలగి వైరములు కలిగి నశింతురు. జాతి మత భేదము లేకుండును. మంచి అన్నది ఇంచుకైనను కానరాదు. మంచి నీటితో దీపములు మనోహరముగా వెలుగొందును. వేలకు వానలు కురియక పాడి పంటలు సన్నగిల్లులు. పశువులు ఆకాశము వైపు చూసి అంబా అని అరిచి చచ్చును. ఎడ్లు లేక వ్యవసాయములు చేయుదురు. ప్రాణము లేని బండ్ల వలనను విషగాడ్పుల వలనను నదీ నదులు ఉప్పొంగుట వలనను కొంతమంది ప్రజలు మరణించెదరు. నాయన ఏకాంబరి, అదియోను కాక అన్నా చెల్లెలు అక్క తమ్ముడు తండ్రి కూతుర్లు అనే వావి వరుసలు తప్పి విరహ వేదన చేత చెడిపోవుదురు. ముండమోపులంతా ముత్తైదులవుదురు. నాయన ఏకాంబరి, అదియును కాక ఉత్తర దేశము కత్తులతో తెగును. దక్షిణ దేశము తారుమారులై తగవులాట చేత కొట్టుకొని మరణించుతారు. తూర్పు దేశము స్త్రీ బలము చేత పరిపాలించబడు. పడమట పలనాటి సీమలో ఒక బ్రాహ్మణ ఇంట చింత చెట్టుకు చామంతి పువ్వులు పూయును. అదే విధముగా చెన్నాపట్టణమునందు మరి ఒక బ్రాహ్మణ ఇంట 7 సంవత్సరముల బాలికకు ఒక మగ శిశువు జన్మించును. ఆ శిశువునకు శిరమున 2 కొమ్ములు, 3 నేత్రములు, 4 హస్తములు కలిగి 21 రోజు జీవించి 22వ రోజున శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండైన ఆది మధ్యాంత రహితుడైన శ్రీ వీరభోగ వసంతరాయుడు వచ్చునని చెప్పి మరణించును. ఇంకా కొంత కాల జ్ఞానమును ముందు తెలిపినను. నీవిక మఠమునకు వెళ్ళిరమ్ము నాయన. చిత్తం మహాత్మా, అలాగే పోయి వచ్చేది. గురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం. గురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం. నమ్మిన వారికి మోక్షం, అది నమ్మకుంటే ఇల నరకం. వీర గురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం. శ్రీకరమగు ఈ కాలజ్ఞానం చిత్త శుద్ధితో ఆలకించుడి. శ్రీకరమగు ఈ కాలజ్ఞానం చిత్త శుద్ధితో ఆలకించుడి. లోకుల ఒక మేలు కలుగును, లోకమంత తలకిందులవునులే. గురుని వాక్యం కాలజ్ఞానం. మునుగును కొండలు కొన్ని మండిపోవును. మునుగును కొండలు కొన్ని మండిపోవును. భూతగ్రహములు చెలరేగును, భూమి అంతయు గడగడవను. గురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానం. అంబికలో హనుమంతురాయుడు వీధుల వెంట కేకలు వేయును. అంబికలో హనుమంతురాయుడు వీధుల వెంట కేకలు వేయును. కేకలు వింట వారలు కొందరు ఆకుల వలె రాలి ఆవులు. వీర గురుని వాక్యం నమ్ముడి వినుడి అన్నది కానరాదులే. మచ్చుకైన ఈ మనుష
ఆహా నంది శిఖరము విరుగును మల్లికా చున్న నాటి మలుగును వీరగురుని వాక్యము తమ్ముడి వెలుగు పాలనాలో లేక వ్యవసాయము చేయుచు నీటితోనే దీపాలు వెలుగును లేక వ్యవసాయము చేయుచు నీటితోనే దీపాలు వెలుగును సంచికా మాతృకలను కొలుగును సంపకోటి వలె పూత పూయును వీరగురుని వాక్యము నమ్మిన వారికి మోక్షం అది నమ్మని తెలియన నరకం వీరగురుని వాక్యం నమ్ముడి వినుడి వాగ్దానం. ఆహా నేను యోగనిద్ర ఉండగా నా ప్రథమ శిష్యుడైన దుదినేకుల సిద్ధుడు నాకు సమీపించినట్లు ఎరింగితిని. ఆహా ఏడి ఆ సిద్ధుడు ఇంకనూ రాడాయను అయినను నా హంసను ఒకసారి పంపి చూశాను. హరి ఓం నమః శివాయ. హరి ఓం నమః శివాయ.
జనించిన పిమ్మట సాగు తప్పునా మేల్కొని ఈ నిజం వెరింగే మహిళ భవబంధవలను నిత్యంతట నుండి విజేంద్ర సంచరించి విశ్రాంతి పొంది జ్ఞానమును సంతట మార్గన చిత్తమా ఆహా, ఈ ప్రపంచమెంత మాయా పరివర్తమై ఉన్నది. ఇందు అనేక లక్షల జీవరాశులు నాతో పాటు ఉద్భవించి కాలానుగుణ్యముగా వృద్ధి చెందుతూ నశించుతున్నవి. ఇట్లు ఈ జీవరాశులు ఎన్ని జన్మములెత్తి నశించును, తుదకు ఈ ప్రపంచమంతయు ఏమగును. ఇది ఎంతయూ తలుసుకున్న కొలది నా గుండెల బ్రద్దలు, నాకు ఏమీయూ తోచటలేదు. ఆహా, తెలిసినది. కన్నిమల్లేపల్లెలో శ్రీమఠ్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నారని విని ఉంటుని అచ్చోటకేగి నా మనోసంచయమును తీర్చుకునేది. మనసా ఆ పరమాత్ముడి సన్నిధికి బయలుదేరు.
దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై అవతరించి ఉన్న ఆ పరమాత్ముడి సన్నిధికి పోదం పదవే మనసా పోదం పదవే పోదము పదవి సద్గురు బ్రహ్మ పూజ చేయవలె ఓ మనసా. నాకు బిందుకుల తీర్థమునకు నారాయణుడే ఓ మనసా. సద్గురు బ్రహ్మ పూజ చేయవలె ఓ మనసా. కన్నిక సద్గురి అంద చేరితే కరుగే ఉన్నది ఓ మనసా. కన్నిక సద్గురి అంద చేరితే కరుగే ఉన్నది ఓ మనసా. వందల వలె తొలగిన పాపం పోవునే ఓ మనసా. సద్గురు బ్రహ్మ పూజ చేయవలె ఓ మనసా. నాకు బిందుకుల తీర్థమునకు నారాయణుడే ఓ మనసా. సద్గురు బ్రహ్మ పూజ చేయవలె ఓ మనసా. లోపల వెలుపల పాపుక వెలిగే పాపతోటివే ఓ మనసా. లోపల వెలుపల పాపుక వెలిగే పాపతోటివే ఓ మనసా. పూజలే పావన పూర్ణవారుడే ఓ మనసా. సద్గురు పూజ చేయవలె ఓ మనసా. నాకు బిందుకుల తీర్థమునకు నారాయణుడే ఓ మనసా. సద్గురు పూజ చేయవలె ఓ మనసా. వాత భేదములు లేక చరించని నాదున్నతడు ఓ మనసా. వాత భేదములు లేక చరించని నాదున్నతడే ఓ మనసా. ఆది విష్ణు శంకర విలాసలకు ఆత్మస్వరూపుడే ఓ మనసా. సద్గురు బ్రహ్మ పూజ చేయవలె ఓ మనసా. నాకు బిందుకుల తీర్థమునకు నారాయణుడే ఓ మనసా. సద్గురు పూజ చేయవలె ఓ మనసా. ఆహా, నా సద్గురుని ధ్యానించుతూ ఎంత త్వరితముగా కన్యమల్లె పల్లె సమీపము చేరుకుంటుని. ఆ కనపడుచున్నదే శ్రీమఠ్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం కాబోలు. ఇక మఠములే తేగిరము. ఆహా, వీరేలే శ్రీమఠ్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాబోలు. ఏమి ఈ మహానుభావుని దివ్య తేజస్సు! సాక్షాత్ ఆది నారాయణ వలె కనిపిస్తున్నాడు. ఈ మహానుభావుని నా మనమ్మున ప్రార్థించను.
గోహత్య మహాపాపమున మహమ్మదీని ఇంట జన్మించిన సిద్ధుండు కాబోలు. ఇతని భక్తి విశేషములు ఈ లోకములో కొనియాడునట్లు చేసేదను. ఘోర అరణ్యములు గడిచి వచ్చినట్లున్నది. భయము చెందితివా ఏమి? బాలకాలెమ్మునాయనా నీ ఊరేమి, నీ పేరేమి, నీ తల్లిదండ్రులు ఎవరో చక్కగా తెలుపుము నాయన. మహాత్మా అలాగే తెలిపిన స్వామి. మహాత్మా నా ఊరు ముజమాల గ్రామమని దొరై తల్లి ఆదాంబి వీరు వాజనకులై నన్ను పిలుతురయ్యా. తల్లి ఆదాంబి, తండ్రి పీరు సాహిబు, కులము దూదినేగడి కులము, నా పేరు సిద్ధునందరు మహాత్మా. బాలక చక్కని నామకరణము. చూపులకు చిన్నవాడవైనను చిత్త శుద్ధి కలిగిన వాడవుగా ఉన్నావు. ఎందులకు మా సాన్నిధ్యమునకు వచ్చి ఉన్నావు? మహాత్మా మీ పాద పూజ చేసి పరమార్థం తెలుసుకుంటుకై వచ్చి తిని స్వామి. నాయనా సిద్ధ, పరమార్థం అంటే సామాన్యం అనుకుంటేవా? సంసార పరిత్యాగులైన వాతాతప వర్షముల కోర్చిన ఋషులకే అందరాని ఫలము నీవు ఆశించితివి. అది మహా దుర్లభము. నీవు సూతుమా పసి బాలుడవు. అట్టి కోర్చె బలదోయి కుమార
నాయనా సిద్ధ, మహాత్మా నీవు కోరిన పరమార్థము నీకు దక్కనేరదు నాయన, కనుక నీ తల్లిదండ్రుల కడకు చేరుము నాయన. మహాత్మా ఎంత మాత్రము ఎలజాలను స్వామి. నాయనా సిద్ధ, ఎంత చెప్పినను వినకున్నావు. ఎంత చెప్పినా చెప్పినా దేవా నీకంటే ఎవ్వరయ్యా నాకు. దేవా నీకంటే ఎవ్వరయ్యా నాకు. శ్రీ వీర నారాయణ దేవా. శ్రీ వీర నారాయణ చింతాలు బాబోమయ్య. దేవా మీకంటే ఎవ్వరయ్యా నాకు. బాలక మహాత్మా చిక్కి చిక్కాని కాదు, చిక్కి దక్కని కాదు. చిక్కి చిక్కాని కాదు, చిక్కి దక్కని కాదు. ఎంత చెప్పినా మహాత్మా చిక్కి చిక్కాని లేదు, దక్కని లేదు. చిక్కి చిక్కాని లేదు, దక్కని లేదు. ఎక్కడ ఉన్నా కానీ దేవా ఎక్కడ ఉన్నా కానీ వెతికి సాధించునయ్యా. దేవా మీకంటే ఎవ్వరయ్యా నాకు. బాలక మహాత్మా కదలాక మిలాక కదలాక ఎంత చెప్పినా మహాత్మా అట్టి భావము నాకు గుర్తుగా తెలుపము స్వామి. అట్టి భావము నాకు గుర్తుగా తెలుపము స్వామి. నట్టే కాపుగా ఉంచి నట్టేట పుట్ట ముంచి నలివీర నారాయణ. దేవా మీకంటే ఎవ్వరయ్యా నాకు. బాలక మహాత్మా మోతాపాసులా
చెప్పి నా వాసిగా మాతాపూరి సాక్షిగాను వాసిగా మాతాపూరి సాక్షిగాను ఇటు చేసి నన్ను ఇటు చేసి నన్ను తమ దాసునిగా పోమయ్య శివ మీకంటే వారయ్యా నాకు నాయనా సిద్ధ, మహాత్మా నీవు మా మఠమునందు ఉండవలెనన్న కొన్ని నియమములు పాటించవలెను. అవేమి స్వామి? పరస్త్రీని కన్న తల్లి వలెనను, పరుని భార్య తన సొంత చెల్లి వలెనను, పరుని సొమ్ము మట్టి పిల్లవలెనను భావించవలెను నాయన. అదియును కాక మరియు కుమారులు మహాకోపాగ్నులు, వారి ఎదుట నీ వేల ఉండగలవు నాయన. మహాత్మా మీ దయ నా ఎందు ఉన్న ఎడల ఎలాగైనా ఉండగలను స్వామి. నాయనా సిద్ధ, కుమారులు వచ్చుతున్నారు. నిన్ను నేను తదుపరి విచారించదను. నీవు వెళ్ళి మఠమునకు వెళ్ళి ముఖద్వారము వద్ద వేచి ఉండు. మహాత్మా చిత్తము స్వామి, అలాగే పోయి వచ్చేదను. దీర్ఘాయుష్మాన్ భవ. నాయన కుమారులారాలేమో దృష్టిని మించి కుమారులారా, కుమారులారా, మీరు కోపముతో వచ్చిన పని ఏమి? కుమారులారా, అదియా మీ సంశయము? కుల మర్యాదలు
ఎరుగరే వేదకులమని పరికింపగ నెల్లవర్ణ అది తెలియాలి పరిపాలి సంగతులు అరయోసు బహుశాస్త్ర పరిపాలి సంగతులు అరయోసు బహుశాస్త్ర వరులెల్లా కులామాని అది తెలియాలి కుమారులారా ఇయా మీరు వచ్చిన సందేహం ఎంత మాత్రం తగ్గించడక కుమారులారా ఆ సిద్ధుని వెళ్ళగొట్టుట నా చేతనైన పని కాదు. మీ చిత్తము కొలదే అవతరించుతు కుమారులారా. కానీ మరి ఒక మాట, సిద్ధుడనగా సామాన్య మానవుడు కాదు, శంకరాంశ సంభూతుడు కనుక కడు జాగ్రత్తతో మెలంగుడు. నాకు పూజా సమయమైనది. స్థాన సంధ్యానోష్టములు తీర్చుకొని పూజాధికములు నిర్వర్తించుకొని వచ్చేదను. అన్నయ్యలారా, నా పేరు సిద్ధుడు అందరు అన్నయ్యలారా. అవును అన్నయ్యలారా, ఆ సిద్ధుడు నేను అన్నయ్యలారా. అన్నయ్యలారా, నాతో వాదా ఏ ఎందుకు మీ పాద గంధారు కమాలాచే ఎందుకు మీ పాద గంధారు కమాలాచే అందు నిలిపిన వాణి కథ
మీరు ఎంత కొట్టాను, ఎన్ని తిట్టాను, ఎంత హింసించాను, మీ పాదములు విడిచి ఎంత మాత్రం ఎలగాలన్నారా? నువ్వు మాకు సోదరుడువా, నచ్చెక్కడా నాకు లోకం ఎక్కడా, విశ్వబ్రాహ్మణ నేలెక్కడా, ఇందరు ప్రభావం నువ్వే. అన్నయ్యలారా, మాటి మాటికి నన్ను కులహీన నిందించిన భావ్యం కాదు అన్నయ్యలారా. నా కుల వృత్తాంతం తెలిపేదను, చక్కగా ఆలకించిన అన్నయ్యలారా. ఏ కులమని ఎవరమ్మని ఏమని తెలుపుదనయ్యా, నేనేమని తెలుపుదనయ్యా. యాలలు మాడుతూ కాల భాగమున యాలలు మాడు భావము కన్నది నా కులము, గురు భావము కన్నది నా కులము, గురు భావము కన్నది నా కులము. ఏ కులమని నన్ను ఎవరమడిగితే ఏమని తెలుపదనయ్యా, నేనేమని తెలుపదనయ్యా.
లోపల ఇల్లు కట్టుకొని మట్టి లోపల రాటం పెట్టక మట్టి లోపల కదులు పెట్టుకొని ముక్కు లోపల ఏడు పెట్టుకొని చెవిలో వారా తీసుకొని నారాయణ అని పంచాక్షరి అని సరిగా వేసుకొని పంచాక్షరి అని పంజా దించుకొని గోవిందాయని పొలప తీసుకొని తాగిని తక్కదిని తాగిని తక్కది గొప్ప గొప్పమని కోపిన కులమే మా కులము పూజేసిన కులమే నా కులము పూజేసిన కులమే మా కులము ఏ కులమని నన్ను ఎవరమడిగితే ఏమని తెలుసయ్యా? నేనేమని లక్ష్మీ తీర కప్పుకొని చక్కగాన తిరువావణ రొమ్మన లక్ష్మీ తీర కప్పుకొని చక్కగాన అనంతమైన వీర బ్రహ్మము సాగగొప్పుకొని ఇంటి ఉన్నదే పాపలము పూజేసిన కులమే పూజేసిన కులమే నా కులము ఏ కులమని నన్ను ఎవరమడిగితే ఏమని తెలుసయ్యా? నేనేమని అన్నయ్యలారా, నా ఊరు ముడిమాల, తల్లి ఆదామి, తండ్రి పీరు సాహిబు, కులము దూదినేగిడి కులము. నా పేరు సిద్ధులేంద్ర అన్నయ్యలారా. అన్నయ్యలారా, మీరు ఎంత కొట్టినను, ఎంత తిట్టినను, ఎంత హింసించను గురుపాదములు విడిచి అంత మాత్రం వెళ్తాను. నాయనా కుమారులారా, శాంతించుడి శాంతించుడి. ఎందులకు మీరు ఈ సిద్ధుని పంపించారు? ఆయన కుమారులారా, కులముతో పని ఏమున్నది? గుణమే కదా ప్రధానము. ఈ 84 లక్షల జీవరాశుల్లో శుక్ల శోణితము ఒక్కటే కదా. కులభేదితం ఏమున్నది? గుణమే కదా ప్రధానము. కనుక ఈ సిద్ధుని మీ అన్నదమ్ముల్లో ఒకరిగా చేర్చుకును. సరే కుమారులారా, ఈ సిద్ధుని తదుపరి నేనే విచారించదు. మీరేక మఠమునకు వెళ్ళిరమ్మ. నాయన సిద్ధాలెమ్మో, నేను యోగ నిద్ర ఎందుండగా నీ తల్లిదండ్రులు నీ కడకు ఎంతగానో వాపోతున్నారు. నీవు నీ తల్లిదండ్రుల కాడకు చేరుము నాయన. మహాత్మా, మీ పాదపద్మలు విడిచి ఎంత మాత్రం వెళ్ళగలను స్వామి. నాయన సిద్ధ, సరే నాయన, మనకు పూజా సమయమైనది. స్థాన సంధ్యానాష్టములు తీర్చుకొని పూజాధికములు నిర్వర్తించుకొని వచ్చేదము. రమ్ము నాయన. చిత్తము స్వామి, అలాగే పోయి వచ్చిదము.